చాలామందికి నోటి నుండి బ్యాడ్ స్మెల్ వస్తుంది. అది వారికి ఇబ్బందిగా ఉంటుంది. పక్క వాళ్ళకి కూడా చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. నేను చెప్పే ఈ సింపుల్ టిప్స్ పాటించండి. మీకు జీవితంలో ఎప్పుడు కూడా మీ నోటి నుండి బ్యాడ్ స్మెల్ ఇక రాదు. మనం ఫుడ్ తీసుకున్న తర్వాత చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ మన నోట్లో మిగిలిపోతాయి. మన నోట్లో ఉండే ఎనరోబిక్ బ్యాక్టీరియా అండ్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఈ చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ మీద పనిచేసి చాలా బ్యాడ్ స్మెల్ని కలిగించే ఒక టైప్ ఆఫ్ గ్యాస్ని రిలీజ్ చేస్తాయి. ఈ గ్యాస్ వల్లనే మన నోట్లోంచి చెడు వాసన వస్తుంది. ఇలా జరగడానికి మొదటి కారణం ఈ ఫుడ్ పార్టికల్స్ మన నాలుక మీద పేరుకుపోయి తెల్ల పొరలాగా ఫామ్ అవుతాయి. అందుకే డైలీ 2 టైమ్స్ నాలుకని టంగ్ క్లీనర్ ఉపయోగించి క్లీన్ చేయాలి. రెండో కారణం డ్రై మౌత్. వాటర్ తక్కువ తాగటం వల్ల నోరు పొడి బారిపోయి బాగా దుర్వాసన వస్తుంది. మూడో కారణం ఈ ఫుడ్ పార్టికల్స్ మన పళ్ళ మధ్య ఇరుక్కుపోవటం. అందుకే ఆహారం తీసుకున్న తర్వాత కంపల్సరీగా పుక్లింగ్ చేయాలి. మిగిలిపోయిన ఫుడ్ పార్టికల్స్ని డెంటల్ ఫ్లాస్ ఉపయోగించి రిమూవ్ చేయాలి. నాలుగో కారణం ఒక్కోసారి గమ్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇలా చెడు వాసన వస్తుంది. అలాంటి సందర్భంలో డెంటల్ డాక్టర్ని సంప్రదించాలి.